అందరికీ నమస్కారం అండి. టెట్‌కి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్. ఇది ప్రతి ఒక్కరికి అయితే షేర్ చేయండి. ఏంటంటే అక్టోబర్ 3 నుంచి 21 వరకు టెట్ ఎగ్జామ్స్ అనేవి జరగబోతున్నాయి. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది జరగబోతున్నాయి. ఇక దీనికి సంబంధించి 2 షెడ్యూల్డ్ ఎగ్జామ్ అనేది నిర్వహించబోతున్నారు. ఉదయం 9:30 నుంచి 12 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు. అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఎక్స్ట్రా 50 మినిట్స్ అనేవి టైం అనేది కేటాయిస్తున్నారు. అలాగే అభ్యర్థులు అనే వాళ్ళు ఖచ్చితంగా ఒక గుర్తింపు కార్డు అనేది పరీక్షా కేంద్రానికి తీసుకురావాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఆధార్ కార్డు కావచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, లేదా ఓటర్ ఐడి కావచ్చు. ఇటువంటి ముఖ్యమైన ప్రూఫ్ ఒకటి పరీక్షా కేంద్రాలకి తీసుకురావాలని చెబుతున్నారు. అలాగే ఎలక్ట్రానిక్ వస్తువులు ఏవి కూడా తీసుకురావద్దని చెబుతున్నారు. అంటే ఎలక్ట్రానిక్ వస్తువులు, మొబైల్ కానీ ఇంకా ఏమైనా సరే అనుమతించబడవని అయితే చెబుతున్నారు. ఇక మొత్తం 108 పరీక్షా కేంద్రాల్లో ఈ టెట్ ఎగ్జామ్ అనేది నిర్వహిస్తున్నారు. ఏపీలో 95 పరీక్షా కేంద్రాలు, ఇతర రాష్ట్రాల్లో వచ్చి 13 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షలు అనేవి నిర్వహిస్తున్నారు. ఇక అభ్యర్థులకు సంబంధించి ఏవైనా పొరపాట్లుగా పేరు కానీ ఏదైనా తప్పుగా పడినట్లయితే వాటిని సరిచేసుకునేందుకు పరీక్షా కేంద్రాల వద్దే అనుమతి అనేది అవకాశం అనేది కల్పించారు. అధికారులకు చూపించి సరైన ప్రూఫ్ అనేది మీరు చూపించి పరీక్షలు అయితే రాయవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదని చెప్పి అయితే అధికారులు చెబుతున్నారు. ఇది ఫ్రెండ్స్ టెట్కి సంబంధించిన అప్డేట్. ఈ విషయాలు అన్నీ కూడా మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే తెలియని వారికి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి. చాలామందికి అయితే ఈ యొక్క విషయాలు ప్రతి ఒక్కరికి తెలుస్తాయి కనుక ప్రతి ఒక్కరికి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.